ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. I bring greetings from Christian Assembly, Bethesda, Hyderabad. బెతెస్దా క్రిస్టియన్ అసెంబ్లీ హైదరాబాద్ నుంచి వాళ్ళ తరపున మీకు వందనాలు నేను తీసుకొని వస్తున్నాను. I have heard about this assembly growing up. నేను చిన్నవాడిగా ఎదుగుతున్నప్పుడు, పెద్దవాడిని అవుతున్నప్పుడు ఈ సంఘాన్ని గురించి నేను విన్నాను. The obvious reason, because of O.T. James uncle. ఎందుకంటే నేను విన్నాను ఓటీ జేమ్స్ అంకుల్ గారిని బట్టి, ఆయన ద్వారా నేను ఈ సంఘం గురించి విన్నాను. It's finally great to be here. మరి చివరిగా మరి ఈ యొక్క సంఘానికి వచ్చి మిమ్మల్ని ముఖాముఖిగా చూడటం నాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. Though I'm smiling, I'm very tensed. నేను బయటికి నవ్వుతున్నా కానీ లోపల కొంచెం బిడియముగా ఉన్నాను, భయపడుతున్నాను. Guess why? ఎందుకని? We can ask questions, right? Okay. Why would I be tensed? ఎందుకని నాకు లోపల కొంచెం భయంగా అనిపిస్తుంది? Preaching to a new audience is very scary. మరి కొత్తగా చేరిన విశ్వాసుల సమాజానికి ప్రకటించడం అనేది కొంచెము భయముతో కూడిన పని. You know, I was sitting there and I was trying to analyze so much. మరి అక్కడ కూర్చొని నేను ఎంతో విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తా ఉన్నాను. Like, what are the believers here like? మరి ఇక్కడున్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళు? What are their experiences? What should I talk to them? వారి యొక్క అనుభవాలు ఎలాంటివి? వాళ్ళతో నేనేం మాట్లాడాలి? I was so tensed, but when I stood here, I'm smiling. మరి నాకు అక్కడ కిందకు వచ్చినప్పుడు కొంచెం భయముగా ఉన్నది, బిడియముగా ఉన్నది, కానీ నిలబడిన తర్వాత నేను నవ్వుతున్నాను. As I was listening to those personal testimonies by brothers, it was moving my heart, and I was like, God, your message is already there. I don't have to speak anything. ఇక్కడ నిలబడి మరి సాక్ష్యము చెప్పుతున్న సహోదరుల యొక్క వర్తమానం నేను వింటూ ఉన్నప్పుడు నా హృదయం కదిలిపోయిందండి. ప్రభువా, నీ యొక్క వర్తమానం ఇక్కడే ఉన్నది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని నాకు అనిపించింది. Like God speaking through the personal experiences of the dear brothers. ఈ యొక్క సహోదరుల యొక్క వ్యక్తిగత అనుభవాల ద్వారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థమైంది. How good our God is. మన దేవుడు ఎంత మంచివాడు, right? I was observing the expressions of the brothers as they were speaking. I could see that reality in what they were saying. మరి సహోదరుల యొక్క ముఖ కవళికలు నేను గమనిస్తా ఉన్నాను. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ జీవితాల్లో నిజంగా వాళ్ళు అనుభవించింది వాళ్ళు చెప్తున్నప్పుడు నేను అది గమనించాను. And I think along with them we can say with the psalmist as well from Psalm 100, if you can turn your Bibles there. Let's go to Psalm 100. మరి కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము లేక 100వ కీర్తన మనం చూసుకున్నాము. Verse 5. 5వ వచనము. The psalmist is saying, for the Lord is good, his loyal love endures, and he is faithful through all generations. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము లేక 100వ అధ్యాయము 5వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. Oh my goodness. As I was reading this verse, I was trying to, get the feel of the emotion of the psalmist. అయితే ఈ యొక్క వచనం చదివేటప్పుడు మరి కీర్తనకారుడు ఆ వచనము వెనకాల ఉన్న అతని యొక్క భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. It's important, right? అది చాలా ప్రాముఖ్యమైనది కదా. I can say the Lord is good. అయితే దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు. And I can also say the Lord is good. అయితే నేను కూడా ఇలాగ చేతులు ఇలా పైకెత్తి గట్టిగా అరిచి దేవుడు నిజంగా మంచివాడు అని గట్టి స్వరంతో కూడా చెప్పవచ్చు. Of course, we all express differently, but what is the psalmist emotion? That was my question. అయితే మనమందరము కూడా వివిధ రకాలుగా మనం వ్యక్తపరచుకుంటాము. అయితే ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుని యొక్క భావోద్వేగం ఎలా ఉంది అని మనం గమనించాలి 5వ వచనంలో. Recently this whole discussion about Christmas was going on. అయితే ఇటీవల ఈ క్రిస్మస్ పండుగను గురించిన డిస్కషన్ లేక జరుగుతా ఉన్నది. The angel comes from heaven and he says great joy to everyone. We were wondering what was the emotion of the angel there. అయితే పరలోకం నుంచి వచ్చిన దేవదూత ప్రజలందరికీ కలుగబో మహాశుభవర్తమానాన్ని నేను తీసుకొస్తున్నానని చెప్పినప్పుడు ఆ దూత యొక్క మాట వెనుక ఉన్న భావోద్వేగం ఏంటని మనం ఆలోచించాలి కొంచెం. Probably the angel is coming from heaven where things are very jubilant and is coming to the earth to a group of shepherds. He need to communicate the same tone here. అయితే ఆ యొక్క దూత పరలోకంలో ఉన్నాడు, అక్కడ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు అలాంటి ప్రదేశం నుంచి కిందకు వచ్చినప్పుడు ఈ యొక్క భయపడుతూ వణుకుతూ ఉన్న ఈ యొక్క గొర్రెల కాపరులకు అదే ఆనందాన్ని అదే భావోద్వేగాన్ని వాళ్ళకి చెప్పాలంటే ఆయన అలా చెప్పాడు.
Probably that is the tone of the psalmist as well in Psalm 100. అయితే ఆ దూత ఎలాంటి భావోద్వేగాన్ని కనపరిచాడో ఇక్కడ కూడా ఈ కీర్తనాకారుడు అలాగే కనపరుస్తున్నాడు 5వ వచనములో. In the little time that we have, we will try to go through this psalm and see how it applies to our last few hours of this year. అయితే మనకున్న కొద్ది సమయంలో ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి గంటల్లో ఈ యొక్క కీర్తనలో ఉన్న వాక్య భాగం మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. Of course, the verse we read is the last of the 5 verses. మనం చదివిన వాక్యము ఇక్కడున్న 5 వాక్యాల్లో చివరి వాక్యము. We will go to verse 1 where the psalmist gives us what is the tone with which he is writing the psalm. అయితే ఈ యొక్క కీర్తనాకారుడు ఎలాంటి ఉద్దేశముతో ఈ యొక్క కీర్తన రాస్తున్నాడో మనం మొదటి వచనానికి వెళ్తే అక్కడ మనకు అర్థమవుతుంది. Beloved, I am not going to take you till 2026. I am going to close very soon. ప్రియులారా, నేను మిమ్మల్ని 2026 సంవత్సరం వరకు తీసుకెళ్ళి అంటే 12 దాకా చెప్పనని అర్థం, ముందే ముగిస్తానని చెప్తున్నాడు. Already I got some alarms as I was sitting there. అలాగే నేను అక్కడ కూర్చున్నప్పుడే నాకు కొన్ని సిగ్నల్స్ వచ్చినాయి. I won't tell who it is. ఎవరో నేను చెప్పను. Okay. So verse 1, మొదటి వచనము Psalm 100 verse 1. Can we read it? కీర్తనలు 100వ అధ్యాయము మొదటి వచనము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. Wow. Shout out praises to the Lord, all the earth. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. So you don't have to dig much there to understand what is the emotion of the psalmist or what is the tone of the psalmist here. మరి ఆ కీర్తనాకారుడు ఎలాంటి ఉద్దేశంతో రాస్తున్నాడో, ఎలాంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నాడో మనం ఎక్కువ తవ్వక్కర్లేదు. ఆ వచనం చదవగానే మనకు అర్థమవుతుంది. He is giving a call to the whole earth. ఆయన సమస్త దేశములకు అంటే భూమి మొత్తానికి ఒక గొప్ప పిలుపునిస్తున్నాడు. And he is saying shout out praises to the Lord. ఆయన ఏమంటున్నాడంటే సమస్త దేశములారా దేవునికి లేక యెహోవాకు ఉత్సాహ గానము లేక ఉత్సాహధ్వని చేయండి అని చెప్తున్నాడు. Just imagine what it will be like if the whole earth shouts together. ఒకసారి ఊహించండి, లోకములో లేక ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్త దేశాలు నిజంగా ఉత్సాహధ్వని చేస్తే అసలు ఎలా ఉంటుంది? In the Old Testament we see that when the children of Israel shouted for joy to their God, the earth shook. పాత నిబంధనలో మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుని పట్ల వారు ఆనందాన్ని వ్యక్తపరిచి గట్టిగా అరిచినప్పుడు భూమి వణికింది లేక కదిలిందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. Right? In Hyderabad where we gather, we were rebuilding our assembly hall. హైదరాబాద్ లో మేము కూడుకునే చోట మా యొక్క అసెంబ్లీ బిల్డింగ్ ని మేము మరలా తిరిగి కట్టడం ప్రారంభించాము. So temporarily we were gathering in a school nearby. అయితే తాత్కాలికంగా అది కట్టేటప్పుడు పక్కన ఉన్న స్కూల్లో మేము కూడుకుంటా వచ్చాము. When the school we were gathering, it is close to the Hyderabad cricket stadium. మేము కూడుకుంటున్న స్కూలు హైదరాబాద్ క్రికెట్ స్టేడియం పక్కనే ఉంది, సమీపంలో ఉన్నది. And in our believers we have cricket fans. అయితే మా సంఘస్థుల్లో కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు, విశ్వాసుల్లో కూడా. Very aged uncles but proper cricket fans. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు, వయసులో 70 ఏళ్ల కంటే పైబడిన వాళ్ళు, అధిగమించిన వాళ్ళు, కానీ వాళ్ళు క్రికెట్ అంటే చాలా ప్రియులు అన్నమాట. So when the match is there and Bible study is there, you will see their hurry. అయితే అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పక్కన బైబిల్ స్టడీ జరుగుతున్నప్పుడు వాళ్ళలో ఒక రకమైన ఆవేదన స్టార్ట్ అవుతుంది అన్నమాట. You can see it on their face. వారి యొక్క ముఖ కవళికలు మారిపోతాయి. But as long as we were worshipping in that new place or gathering in that new place, ఆ యొక్క కొత్త స్థలంలో మేము కూడుకున్నంత వరకు కూడా these uncles, they don't have to go and see in the television, they will hear the score. అయితే ఈ యొక్క వయసులో పైబడిన అంకుల్స్ వాళ్ళు అక్కడ క్రికెట్ స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడనక్కర్లేదు, కానీ ఇక్కడ సంఘంలో ఉన్నప్పుడే అక్కడ స్కోర్ వాళ్ళకి వినపడతా ఉంటుంది. When there is a 4 or a 6, 50,000 people will shout at the top of their voice. అయితే అక్కడ 4 గాని 6 గాని కొట్టినప్పుడు ఆ స్టేడియంలో, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో ఒక 50,000 మంది గట్టిగా అరుస్తారు. Can you imagine how it will be? మీరు ఊహించగలరా ఎలా ఉంటుందో ఒకసారి? The sound could be heard from 1 kilometer away. ఆ యొక్క అరుపుల ధ్వని 1 కిలోమీటర్ దూరం నుంచి కూడా చాలా స్పష్టంగా వినపడుతుందండి. Every time there is runs, you hear it. It's very obvious. ఎప్పుడైతే వాళ్ళు రన్స్ కొడతారో ఆ యొక్క సౌండ్ వల్ల ఇక్కడ మనకి వీళ్ళకి అర్థమవుతుంది. Here the psalmist is calling on the whole earth, shout out to the Lord. ఇక్కడ కీర్తనకారుడు సమస్త దేశములకు కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, భూలోకం మొత్తానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. But why is the psalmist calling the whole earth
shouldn't it be so that he should just call the believers or Israel in this context? అయితే ఇక్కడ కీర్తనకారుడు సమస్త దేశాలను ఎందుకు పిలుస్తున్నాడు? ఇశ్రాయేలు వారిని మాత్రమే పిలవాలి కదా, లేక విశ్వాసుల గుంపును మాత్రమే పిలవాలి కదా? His realization of the sovereignty of God over everything is prompting him to call the whole earth to shout for this God. ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే సర్వలోకం మీద దేవునికున్న సార్వభౌమత్వాన్ని ఆయన గ్రహించాడు కాబట్టి అందుకనే ఆయన సమస్త దేశాలని కూడా ఉత్సాహధ్వని చేయండి అని పిలుస్తున్నాడు. As I was thinking, we are coming to the end of 2025 and we are going to enter 2026. మనము ఇంకొన్ని గంటల్లో 2025 ముగిస్తాము, 2026లోకి ప్రవేశించబోతున్నాము. This verse really came real to me because the verse is about telling God once again, you are my God. That's what this verse is about. ఈ యొక్క వచనం నాకు చెప్పేది, నాకు మనసుకు వచ్చిన విషయం ఏంటంటే, నిజరూపము దాల్చిన విషయం ఏంటంటే, దేవుడు నిజమైన దేవుడు, సర్వలోకానికి ఆయన దేవుడు అన్న విషయం. In the olden days, పాత దినాల్లో when there were kingdoms, మరి రాజ్యాలు ఉన్న దినాల్లో, when there were kings and his subjects, మరి రాజులు ఉన్న దినాల్లో, రాజుల కింద చుట్టుపక్కల ప్రజలు ఉన్న దినాల్లో, it was customary for the kingdom citizens to go in a procession to the palace or to the king and rededicate themselves as his subjects. వాళ్ళ సమయంలో ఉన్న వాడుక విధానం ఏంటంటే, అక్కడున్న జనాలంతా కూడా ఒక పెద్ద గుంపుగా వాళ్ళు ధ్వనులు చేసుకుంటూ వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మేము నీ సేవకులమని చెప్పి మరలా వాళ్ళని డెడికేట్ చేసుకునేవాళ్ళు. As they were proceeding to the place where the king is, ఎక్కడైతే రాజు కూర్చొని ఉన్నాడో ఆ స్థలానికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, they would shout out, slogans that would exalt him or tell him how great he is for them. ఆ యొక్క రాజు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడు అని వాళ్ళు అరుపులు అరుచుకుంటూ ధ్వనులు చేసుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని పొగుడుకుంటూ వెళ్ళేవాళ్ళు. And in doing all this, they were again accepting him as their king and promising him their obedience. అయితే అలా చేయటం ద్వారా వాళ్ళు రెండు విషయాలు చేశారు. మొట్టమొదటిగా నువ్వే మా రాజు అని చెప్పి ఆ రాజును అంగీకరించారు. రెండవదిగా మేము నీకు సేవకులము, నీ దాసులము అని చెప్పి మరలా వాళ్ళు తమను తాము అర్పించుకున్నారు. And in a time like this, what else can we do better than tell God, you are my king, you are my God? ఇలాంటి సమయంలో ప్రభువా నువ్వే నా రాజువు, నువ్వే నా దేవుడువు అని చెప్పటం కంటే మనం ఇంకా గొప్ప పని ఏం చేయలేమండి. To rededicate ourselves to this true king who is unlike any other. మన యొక్క జీవితాలను మరలా పునరుద్ధరించి ఆయనకు అప్పగించుకోవటము, ఆయనకు లోబడటం తప్ప మనం చేయగలిగే కార్యం ఏమీ లేదండి. To renew our allegiance to his kingdom. మనము మన యొక్క లోబడే స్వభావాన్ని, మనము ఆయన కింద ఉండే స్వభావాన్ని, మనం అర్పించుకునే స్వభావాన్ని మరలా ఆయనకు గుర్తు చేసి ఆయనకు దాసులమని చెప్పుకోవడము. To tell the king what he is to us. ఆ రాజు మనకేమై ఉన్నాడో అది మరలా ఆయనకు చెప్పటము. And that's what the psalmist is attempting to do in this whole psalm. ఈ యొక్క కీర్తన మొత్తంలో కూడా కీర్తనకారుడు ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క భావాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. He counts himself as part of the covenant people Israel and sings this song to Jehovah. వాగ్దానానికి సంబంధించిన ప్రజలైన ఇశ్రాయేలీయుల ద్వారా తను వాళ్ళలో ఒకటిగా ఎంచుకొని ఆయన ఈ గేయాన్ని, ఈ పాటను పాడుతున్నాడు. Look at verse 3. You will have the hints of a communal singing of this song. In verse 3 we say, he made us. అయితే ఇక్కడ 3వ వచనం చూస్తే గుంపుగా కూడి వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం గమనిస్తున్నాము. We belong to him and we are his people. 3వ వచనము యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను అనే మాట, ఆయనే మనలను పుట్టించును, మనము అనే మాట, మనము ఆయన వారము. And again he says, enter his gates with thanksgiving and his courts with praise. Probably it is denoting the temple. ఇక్కడ మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని చెప్పిన తర్వాత 4వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. Those courts and gates are probably referring to the temple. అయితే అక్కడ గుమ్మములు, ఆవరణములు అనే మాటలు అక్కడ దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉన్నవి. So this song could be something they used to sing annually
or periodically as a community of Israel when they were going to the temple. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి లేక సంవత్సరానికి కొన్నిసార్లు వాళ్ళందరూ కలిసి గుంపు కూడి ఆ యొక్క మందిరానికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు పాడే పాట ఇది. And the purpose of this psalm was to rededicate themselves to Jehovah. అయితే ఈ యొక్క కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల వారు గుంపుగా వారిని వారు మరలా దేవునికి అర్పించుకోవటము లేక దేవునికి మరలా వాళ్ళు పునరుద్ధరించి లోబడటం అనే మాట. In verse 1 you see the word Lord. మొదటి వచనములో మనము యెహోవాను అనే మాట చూస్తున్నాము. It's a covenant name that is used when referring to God. There you see a covenant relationship, that tone. అయితే యెహోవాకు అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది వాగ్దానానికి సంబంధమైన మాట, అంటే దేవునికి ఇశ్రాయేలు ప్రజల వారికి వాగ్దానం ఉన్నదని సూచించే మాట. Let's go to verse 2. రెండవ వచనము. Worship the Lord with joy. సంతోషముతో యెహోవాను సేవించుడి. Now what does that joy mean? సంతోషము అనే మాటకి అర్థం ఏంటి? You will see that the joy tone coming again and again in the psalm. ఇక్కడ సంతోషము అనే మాట మాటి మాటికి ఈ కీర్తనలో ప్రస్తావించబడినట్లు మనకు అర్థమవుతుంది. In the same verse you see 2 times. అదే వచనములో 2 సార్లు కనబడుతుంది. సంతోషం అని రాయబడి ఉంది, చివర్లో రెండో లైన్ లో ఉత్సాహగానం అని రాయబడి ఉంది. The tone of singing, the tone of praising, the tone of thanksgiving, it is coming again and again and again. మరి స్తుతులు చెల్లించే సంతోషము, మరి పాటలు పాడే సంతోషము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సంతోషము. Now what is the reason for joy of the psalmist which he is identifying with everyone? అయితే మరి ఈ కీర్తనాకారుడు పొందుతున్న సంతోషానికి ఆయన సంతోషాన్ని పక్కవారితో అందరితో పంచుకోవడానికి గల కారణం ఏంటి? Why or what reason does that congregation have to shout out to this God what is bubbling in them? అయితే ఈ యొక్క సంఘం అంతా, ఈ సమాజం అంతా కూడా వాళ్ళు గొప్ప ధ్వనితో వాళ్ళు అరుస్తూ దేవుని స్తుతించడానికి, ఆయన గణపరచడానికి గల కారణం ఏంటి? He gives many reasons over there. ఇక్కడ చాలా కారణాలు ఆయన చెప్తున్నాడు. A lot of things, like he says he made us. ఆయన ఏమంటాడంటే 3వ వచనం 2వ భాగం, ఆయనే మనల్ని పుట్టించెను. We belong to him. మనము ఆయన వారము. And then he says, like we read at the beginning, the Lord is good. దేవుడు మంచివాడు. లేక 5వ వచనంలో మనం చూస్తే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. So he has so many reasons to joy about. అయితే ఈ యొక్క కీర్తనాకారుడికి సంతోషపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. But are they the true reasons? అయితే అవి నిజమైన కారణాలా లేదా? What should we be joyful about is a question I want to ask all of us at this crucial time. మనందరినీ నేను అడుగుదామనుకుంటున్న ప్రశ్న ఏంటంటే ఈ ఇంపార్టెంట్ సమయంలో మనము దేని గురించి సంతోషపడాలి? Our needs are so real, right? మన యొక్క అవసరతలు చాలా స్పష్టంగా ఉన్నాయి, చాలా నిజమైనవి. Whether it's our financial needs, అది ఆర్థిక అవసరత కావచ్చు, whether it's our health needs, అది శరీరానికి సంబంధించిన ఆరోగ్య అవసరత కావచ్చు, work, career, many needs are various kinds. మన యొక్క పనికి సంబంధించిన అవసరత కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన అవసరత కావచ్చు. All of those as real as they are, అవన్నీ నిజమైన అవసరతలే. కానీ why doesn't the psalmist mention any of those in this psalm? అయితే ఆ అవసరతలలో ఏ ఒక్కటి కూడా ఇక్కడ ఆయన ప్రస్తావించలేదు, ఎందుకని? Did you understand my question? మీకు అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? In the whole psalm you don't see him describing any of those or detailing any of those. ఈ యొక్క బాహ్యమైన అవసరతలు, శరీరానికి సంబంధించిన అవసరతలు ఏది కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించలేదు, ఎందుకని? For example, in Habakkuk 3 we have the details. Habakkuk mentions those. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయంలో అక్కడ చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా చెప్పాడు ఏమేమి అవసరతలు ఉన్నాయనే విషయం. Here we get a feel that the psalmist is more concerned about the character of God, which is the source of his joy. అయితే ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క స్వభావాన్ని గురించి ఆయన ఎక్కువ చింత కలిగి ఉన్నాడు. దేవుని యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఇతను సంతోషపడుతున్నాడు. Are you getting what I'm saying? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? More than his needs being met, ఆయన యొక్క అవసరతలు అవి
తీర్చబడటానికంటే ఎక్కువగా the psalmist's focus is more on who God is. మరి దానికంటే ఎక్కువగా దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడు, ఎలాంటి వాడై ఉన్నవాడు, దాని మీద ఆయన కేంద్రీకరిస్తున్నాడు. He mentions many attributes of God in these 5 verses. మరి ఈ యొక్క 5 వచనాల్లో దేవుని యొక్క గుణగణాలు ఎన్నో కూడా ఆయన ప్రస్తావించాడు. Some are direct, కొన్ని డైరెక్ట్ గా దేవునికి సంబంధించినవి, some are indirect. కొన్ని పరోక్షంగా ఉన్నాయి, ఇండైరెక్ట్ గా ఉన్నాయి. For example, he talks in this whole psalm about the sovereignty of God. ఇక్కడ ఈ యొక్క కీర్తనలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. In verse 1, that's indirect. మొట్టమొదటి వచనంలో అది పరోక్షంగా ఉన్నది. When he is calling the whole earth sing praises to the Lord, he's telling this God is worthy of the praise of the whole earth. ఇక్కడ సమస్త జనులారా లేక సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడు అని అంటున్నప్పుడు ఆయన పరోక్షంగా చెప్తుంది ఏంటంటే ఈ దేవుడు లోకంలో ఉన్న దేశాలన్నీ ఆయనను ఉత్సాహధ్వని చేయడానికి, ఆయనని పొగడటానికి, ఆయన స్తుతించడానికి ఆయన అర్హుడు. In verse 3, 3వ వచనంలో the Lord is God. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. He is, in a sense stressing how exclusively divine Jehovah is. There is none like him. That's what he means. ఆయన నొక్కి పెట్టి చెప్పే విషయం ఏంటంటే యెహోవా తప్ప దేవుడు ఎవరూ లేరు, యెహోవాయే దేవుడు అన్న విషయాన్ని నొక్కి పెట్టి చెప్తున్నాడు. In the whole of the Old Testament, Jehovah, you will read him saying that again and again and again, I am the only God. మరి పాత నిబంధనలో యెహోవా దేవుడు మరలా సారికి చెప్పే విషయం ఏంటంటే నేనే దేవుడును, నేను తప్ప దేవుడు ఎవరూ లేరు అన్నమాట. In the second part of verse 3, 3వ వచనంలో 2వ భాగంలో he made us and we belong to him. ఆయన మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. He is talking about how the nation was born and how God created Israel. అయితే ఇశ్రాయేలు దేశము ఎలా పుట్టింది, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా సృష్టించాడు, ఆ యొక్క దేశాన్ని ఎలాగా ఆయన ఉద్భవించాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. In one line he is taking the whole congregation back to those times they were redeemed from Egypt. ఈ ఒక్క లైన్ లో కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న సమయంలో దేవుడు వారిని ఎలాగ రక్షించి ఆ దేశాన్ని నిర్మించాడు అన్న విషయాన్ని ఆ ఒక్క లైన్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. He talks about how they belong to Jehovah. మనము ఆయన వారము అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వారు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. He's talking about the sustenance that they have enjoyed from Jehovah. అయితే ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వాళ్ళు క్షేమంగా ఎలాగ కాపాడబడ్డారో, ఎలాగ పోషించబడ్డారో ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. But more than everything, he stresses his whole focus on the character of God in verse 5. The Lord is good. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని 5వ వచనంలో పైగా నొక్కి చెప్తున్నాడు. యెహోవా దయాళుడు. Beloved, if there is one truth that we should enter 2026 with, this is the truth I want all of us to remember. ప్రియమైన వారలారా, నేను చెప్పేది ఏంటంటే 2026 సంవత్సరాలకి వెళ్ళేటప్పుడు మనము ఏదన్నా ఒక్క సత్యముతో ఆ యొక్క సంవత్సరాన్ని మనం ప్రవేశించాలంటే ఇదే ఆ సత్యము, యెహోవా దయాళుడు అనే మాట. Maybe our needs will be met, maybe our needs won't be met. మన యొక్క అవసరతలు తీర్చబడవచ్చు, తీర్చబడకపోవచ్చు. Was everyone's needs in the Bible met? మరి బైబిల్ గ్రంథంలో అందరి అవసరతలు తీర్చబడ్డాయా? Nobody died hungry? మరి ఎవరు కూడా మరి ఆకలితో లేక పేదవాళ్ళు ఎవరు చనిపోలేదా? The problem with testifying about God only based on his provision of our needs is, if that provision stops, we will have a big problem. అయితే ఎప్పుడైతే మనము దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు మన అవసరతలు తీరాయి కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాము అంటే అటువంటి సాక్ష్యం నిలవదండి. Don't get me wrong. మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. Witnessing to what God has done, that's great. మరి దేవుడు మన జీవితాల్లో ఏదైతే చేశాడో దాని గురించి చెప్పడం అది తప్పేం కదా, అది మంచిదే. But here from the psalmist and from Habakkuk, we learn this about the years that are passing. We need to focus our attention more on the character of God. అయితే ఈ యొక్క కీర్తన నుంచి, హబక్కూకు గ్రంథం నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటంటే సంవత్సరాలు గడిచే కొలది దేవుని యొక్క స్వభావం మీద, దేవుని యొక్క వ్యక్తిత్వం మీద మనం ధ్యానం చేసి మన యొక్క కేంద్రీకరణ అక్కడ ఉండేవారుగా మనం ఉండాలి. For the Lord is good and that is enough for us to get into 2026 or 2030, 2045. అయితే 2026 అవ్వచ్చు, 2030 అవ్వచ్చు, 2045 అవ్వచ్చు, యెహోవా దయాళుడు ఆ ఒక్క మాట చాలండి మనకి. The psalmist
didn't say it just through faith, but he says in verse 5, second line, his love, loyal love endures. He is faithful through all generations. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే 5వ వచనము 2వ భాగంలో ఆయన సత్యము తరతరములు ఉండును, ఆయన విశ్వాస్యత తరతరములు కూడా ఉండును అనే మాట. Oh, what a testimony to give about our God. అది ఎంత బలమైన ఎంత గొప్ప సాక్ష్యం అండి దేవుని గురించి చెప్పడానికి. He is faithful through all generations. ఆయన తరతరముల వరకు కూడా నమ్మకమైన వాడు. We might have seen only one generation, right? మనమైతే ఒక్క తరం మాత్రమే చూసుండవచ్చు, A small duration. లేక ఒక తరంలో ఒక కొంత భాగం మాత్రమే చూసుండవచ్చు. In 1 year we can speak so much. ఒక్క సంవత్సరంలో మనం ఎంతో మాట్లాడతాము. Maybe if we are experienced a decade. మరి మనకి కొంచెం అనుభవం ఉంటే ఒక 10 సంవత్సరాల వరకు మాట్లాడొచ్చు, A few decades. లేక కొన్ని దశాబ్దాలుగా మాట్లాడవచ్చు. The psalmist is calling upon God's faithfulness for generations together. ఇక్కడైతే కీర్తనాకారుడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ ని తరతరముల వరకు అన్న మాట మాట్లాడుతున్నాడు. Probably he is recalling to his mind at least a millennia of history as he is writing this. అయితే ఆయన ఈ వచనం రాసేటప్పుడు దాదాపు 1000 సంవత్సరాల చరిత్రను ఆయన మనసులోనికి తెచ్చుకొని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఈ మాట రాస్తున్నాడు. Back in that day their whole way of learning the scripture was oral tradition. అయితే ఆ యొక్క పాత నిబంధన దినాల్లో వాళ్ళకి ఈ గ్రంథం లేదు కాబట్టి వాళ్ళు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చెప్పింది పిల్లలకి, పిల్లలు చెప్పింది వాళ్ళ పిల్లలకి, అలాగ నోటి మాటల ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు. In Deuteronomy chapter 6 verse 4 we read that. We are not going there. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడక్కర్లేదు, కానీ అది అక్కడ రాయబడి ఉంది. Parents are to teach the children the law of the Lord. తల్లిదండ్రులు ధర్మశాస్త్రాన్ని వాళ్ళ కుమారులకు కుమార్తెలకు వాళ్ళు బోధించాలి. And the psalmist in this verse probably is recalling the innumerable stories of how good the Lord has been. చరిత్రలో చెప్పబడిన మరి లెక్కలేనన్ని కథలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ధర్మశాస్త్రాన్ని బోధించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఈ వాక్యాన్ని ఆయన రాస్తున్నాడు. We cannot trust people for a few days. మనము ప్రజలను, మన చుట్టుపక్కల వారిని కొన్ని దినాలకు కూడా మనం వాళ్ళని నమ్మలేమండి. Right? The world has taught us so much by now. లోకములో మనం వ్యవహరిస్తున్న విధానాన్ని బట్టి ఆ విషయం మనం నేర్చుకున్నాం. Oh, our God can be trusted for generations అయితే together. మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు తరతరములో కూడా విశ్వాస్యత కలిగిన వాడు. Look at the interesting phrase that the psalmist uses in verse 5. 5వ వచనములో ఆయన వాడుతున్న ఒక ఆసక్తికరమైన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. His loyal love endures. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును. What does that mean? దాని అర్థం ఏంటండి? How did that apply to Israel and how does that apply to us? ఆ యొక్క మాట ఇశ్రాయేలు ప్రజల వారికి ఎలాగా లేక మనకు ఎలాగా అన్వయింపబడింది? By the time the psalmist was writing the song, మరి కీర్తనాకారుడు ఈ యొక్క గేయాన్ని లేక ఈ యొక్క కీర్తనను రాసే సమయంలో probably many cycles of generations have passed. అయితే ఎన్నెన్నో తరాలు కూడా జరిగిపోయినాయి, దాటిపోయినాయి, వెళ్ళిపోయినాయి. And knowing the history of Israel from these records, we know what kind of people they were. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల వారి గురించిన చరిత్ర మనం చదివినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రజలు మనకు బాగా అర్థమవుతుంది. They were no different to us. వాళ్ళు మనకంటే కూడా మరి భేదంగా ఉన్న ప్రజలేమి కాదు. A lot of times we look at them like these people very bad people. అయితే ఇశ్రాయేలు ప్రజల వారు చూసి వాళ్ళు ఎంతో పాపాలు చేశారు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. They must be better than us. వాళ్ళు మనకంటే లేక మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళం అనుకుంటాం. Yes or no? No? You're not allowed to speak? Israel was a very troublesome nation. ఇశ్రాయేలు ప్రజల వారు ఎంతో వాళ్ళకి పాపంతో కూడిన రాజ్యం అది, వాళ్ళ దేశం అది. God made them a promise and he kept it. అయితే దేవుడు వాళ్ళతో ఒక వాగ్దానం చేశాడు, అది ఆయన నెరవేర్చాడు. The kind of language that God uses when he is venting out sorrow. అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన బాధతో, వేదనతో ఆయన తన హృదయంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నప్పుడు, if you look at that hard language, you will understand the heart of God, how painful it was. అయితే ఆ యొక్క కఠినమైన వాక్యాలు మనం ధ్యానించినప్పుడు, అది విన్నప్పుడు దేవుని యొక్క హృదయం వాళ్ళ గురించి ఎంత బాధపడుతుందో, దుఃఖిస్తుందో మనకు అర్థమవుతుంది. Some of those words are even hard to listen or read out to others. అయితే ఆ యొక్క వచనాలు, వాక్యాలు మనం చదవడానికి మనకు కష్టంగా ఉంటే వేరే వాళ్ళకి చదివి వినిపించడానికి వాళ్ళకు కూడా కష్టంగా అనిపిస్తాయి. But his loyal love for them endured. అయితే ఆయన నమ్మకమైన ప్రేమ అది తరతరములకు అధిగమించి ఉండే ప్రేమ, అది కొనసాగే ప్రేమ. Why?
ఎందుకని అలాగా? It's not because of what he did for them, but because of what his character or his attributes are. ఆ ప్రేమ ఎందుకంటే ఆయన వాళ్ళకి చూపించిన ప్రేమను బట్టి కాదు, కానీ దేవుడు ఏమై ఉన్నాడో దాని మీద ఆధారపడి ఉన్నది. Because what he does depends on who he is. ఆయన ఏదైతే చేస్తున్నాడో అది దేని మీద ఆధారపడి ఉంటదంటే ఆయన ఎలాంటి వాడో దాని మీద ఆధారపడి ఉంటది. Beloved, as you and I read this, verse, that the loyal love of the Lord endures. ప్రియమైన వారలారా, మనం ఈ 5వ వచనము ఆయన కృప నిత్యముండును అనే మాట మనం చదువుతున్నప్పుడు, as much as it can comfort you and me, ఆ యొక్క మాట నీకు నాకు హృదయంలో మనకి ఎంతో నెమ్మది కలిగించే మాట, మంచిదే అది. can I say with liberty that it should also shame you and me? అయితే నేను ఇలా కూడా అనవచ్చు, ఇలా కూడా నేను మాట్లాడవచ్చు మీ ముందు, అది నీకు నాకు సిగ్గు కలిగించే మాట కూడా. Should we say that? అలా అనుకోవచ్చా మనము? Did we exploit the loyalty of the Lord? దేవుని యొక్క కృపని మనము దుర్వినియోగపరచుకున్నామా? Like the Israelites, how many times have we pained his heart so that the Lord should unconditionally, because of his character, love you and me? అయితే ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుని యొక్క కృపను మనం ఎన్నిసార్లు దుర్వినియోగం పరిచి ఆయన యొక్క హృదయానికి నొప్పి కలిగించిన వారంగా ఉన్నామా? I know that 31st night has to be all joyful. 31వ తారీఖు రాత్రి అంటే చాలా ఆనందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. But there's no greater joy than truly looking into our lives naked and seeing, oh, how much have I pained the heart of the Lord. మన యొక్క జీవితంలో మన యొక్క హృదయాన్ని విప్పి తెరిచి బట్టబయలుగా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను నీకు ఎలాగ నొప్పి కలిగించానో, ఎలాగ మిమ్మల్ని దుఃఖపరిచానో అనే మాట మనం అడిగే వారంగా ఉండాలి. I was sitting in the train and I was writing down what I would say to the Lord for 2025. అయితే నేను ట్రైన్లో వస్తున్నప్పుడు పుస్తకంలో నేను రాసుకుంటున్నాను, ప్రభువా 25వ సంవత్సరం ఆఖరి భాగానికి వచ్చాను, నేను నీకు ఏం చెప్తాను, నీకేమి రెస్పాన్స్ నేను ఇవ్వగలను అనే మాట. First thing was, Lord, I thank you for who you are. ప్రభువా మీరు ఏమై ఉన్నారో దాన్ని బట్టి మీకు వందనాలు, అది మొదటి మాట. Second thing, I thank you for your son, because if it's not for him, I have no hope at all. రెండవదిగా, ప్రభువా మీ కుమారుని బట్టి వందనాలు, మీ కుమారుడే గనుక నా జీవితంలో లేకపోతే నాకు ఎటువంటి గమ్యం లేదు, ఎటువంటి దిక్కు లేదు. Oh, how for 1,000,000 years would I earn your favor if it was not for the blood of your son. 1000 సంవత్సరాలు నేను కృషి చేసి మీకు దాసుడుగా ఉన్నా గానీ మీ యొక్క రక్షణను నేను కొనుక్కోలేను ప్రభువా, మీ యొక్క కుమారుని యొక్క సాక్రిఫైస్ ని బట్టే నేను మీ సన్నిధికి వస్తున్నాను అనే మాట. You know what was the third thing? మూడోది ఏంటో మీకు తెలుసా? Oh Lord, I'm sorry. ప్రభువా నన్ను క్షమించండి. Oh Lord, I'm sorry. I have to tell him sorry for so many things. ప్రభువా ఎన్నెన్నో పొరపాట్లు, ఎన్నెన్నో పాపాల విషయంలో నేను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. I was telling God, thank you, I am alive. You should have judged me in your justice. ప్రభువా మీ యొక్క న్యాయం ప్రకారం అయితే మీరు నన్ను ఎప్పుడో తీసివేసి ఉండాల్సింది, కానీ నేను ఇంకా లోకంలో బతికే ఉన్నాను. In your holiness, your anger should have come upon me. మీ యొక్క పరిశుద్ధతలో మీ యొక్క కోపం ఎప్పుడో నన్ను దహించి వేసి ఉండాల్సింది, కానీ నేను ఇంకా బతికే ఉన్నాను. Beloved, does that strike a chord with any of you when you think about your life in 2025? ప్రియమైన వారలారా, మీ యొక్క జీవితము 25వ సంవత్సరంలో మీరు ఆలోచించినప్పుడు నేను చెప్పిన మాటలు మీ హృదయానికి ఏమైనా తాకుతున్నాయా? I'm not just talking about the things that we violated. అయితే మనము దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయి ఆయన నామానికి విరుద్ధంగా ప్రవర్తించిన విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. I am also more talking about our shortcomings, things which we should have done, but we did not even give a thought to those. అయితే మన యొక్క జీవితంలో ఎన్నెన్నో చిన్న విషయాలు, చిన్న పొరపాట్లు, అవి మనం దేవునికి ఎప్పుడో లోబడి చేసి ఉండాల్సింది, కానీ అవి మనం పక్కకు తోసేసి చేయకుండా ఉన్నాము. అలాంటి విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. I am talking about the far bigger things like loving your neighbor. How many neighbors in 2025 can come to us and say, brother, you showed a form of love to me in this year. Thank you so much. అయితే మన చుట్టుపక్కల ఉన్న పొరుగు వారు ఎంతమంది, సహోదరుడా మరి నువ్వు నన్ను ప్రేమించావు ఈ విషయంలో అని చెప్పి మనకి సాక్ష్యంగా ఎవరైనా చెప్పగలరా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు? In verse 2 we see that. 2వ వచనంలో అది మనం చూస్తున్నాము. Where does it say serve? In which verse in Telugu? Serve. And saving should be. And సన్నిధికి రండి. Yeah, serve is not there, brother. Oh, okay. No problem. Okay. The whole calling of Israel. అయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క సమస్తమైన పిలుపు కూడా it was summed up in the commandment when Jesus told.
అయితే అదంతా కూడా యేసు ప్రభు వారు ఇచ్చిన ఒక్క ఆజ్ఞ వల్ల సమీకరించబడింది. Love ఏంటి the ఆజ్ఞ? Lord your God. నీ తండ్రి నీ ప్రభు అయిన దేవుని. Immediately it came down to love your neighbor as yourself. అయితే మీ తండ్రి మీ యొక్క దేవుని మీ యొక్క పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఇదంతా చెప్పి ప్రేమించండి అని చెప్పి మరలా వెంటనే నీ యొక్క పొరుగువారికి ప్రేమించండి అని చెప్పాడు. Like Jesus used ChatGPT. మరి యేసు ప్రభు వారు చాట్ జీపీటీ అని వాడాడు అప్పుడు. If any research people here, you know what plagiarism is, right? మరి ప్లేజరిజం అంటే మీకు తెలుసు, ఒకళ్ళు రాసిన ఇంకొకళ్ళు అదే కాపీ కొట్టి అది పబ్లిష్ చేయడం అనమాట. These days there are AI tools. ఈ రోజుల్లో ఏ టూల్స్ ఉన్నాయి. So you put so much information through that AI tool, it will just summarize in a few points. ఆ యొక్క ఏ టూల్లో మీరు చాలా మరి ఇన్ఫర్మేషన్ అంతా దానికి ఫీడ్ చేసినప్పుడు మీరు చెప్పాలనుకుంది క్లుప్తంగా ఒక సమరీ లాగా మీకు ఇస్తుంది వెనక్కి. So Jesus is taking the whole Old Testament and is saying this is it, this is the summary of everything. యేసు ప్రభు వారు పాత నిబంధన గ్రంథం మొత్తాన్ని, ధర్మశాస్త్రం మొత్తాన్ని తీసుకొని దాని యొక్క సమరీ, దాని యొక్క సంక్షిప్తంగా ఆయన చెప్పే మాట ఏంటంటే దేవుని ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి అంటున్నాడు అంతే. Don't go out and tell people AI is there in the Bible. అది బయటికి వెళ్ళి బైబిల్ ఏముందని చెప్పొద్దు. People tell all funny things. The whole law has been summarized. Love the Lord your God, love your neighbor. మరి ధర్మశాస్త్రం మొత్తం కూడా యేసు ప్రభు వారు సంక్షిప్తంగా సమీకరించాడు. ఏమంటున్నాడంటే మీ యొక్క దేవుడిని యెహోవాని ప్రేమించండి, మీ పొరుగువారిని ప్రేమించండి. In the last few months of 2025, this has been my struggle. గత కొన్ని నెలలుగా ఇది నా హృదయంలో కొంత అలజడి సృష్టించింది అన్నమాట ఈ మాట. You are reading the word, you are teaching, you are preaching, blah blah blah. How many neighbors have you loved, Edward, is what the Spirit was asking me very often. ఇదిగో ఎడ్వర్డ్, నువ్వు ఎన్నో వాక్యాలు చదివావు, ఎన్నో వాక్యాలు బోధిస్తున్నావు, సువార్త కూడా ప్రకటిస్తున్నావు, కానీ నిజంగా నీ చుట్టుపక్కల పొరుగు వారిలో నువ్వు ఎంతమంది నిజంగా ప్రేమించావు అనే మాట నన్ను కుమిలి పరిచిందనమాట. To how many people is your heart going out with burden? నీ యొక్క హృదయము భారముతో ఎంతమంది పొరుగు వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది? I am not just talking about taking the gospel to them. వాళ్ళ దగ్గరికి సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, లేక సువార్త తీసుకెళ్ళటం మాత్రమే కాదు. Even that's a very big subject. We just tell them, believe in Jesus and we leave it. We think we are done with that. అయితే మనం ఏమనుకుంటామంటే సువార్త ప్రకటించడం అంటే పొరుగువాని దగ్గరికి వెళ్ళి బాబును యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్పి అక్కడ వదిలేస్తాం. How much? That's a very mechanical way of evangelism. అది చాలా యాంత్రికమైన పద్ధతి సువార్త ప్రకటించడము అలాగా. How much is our heart? I go for gospel in one place in Hyderabad. నేను హైదరాబాద్లో ఒక స్థలానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు I try to visit homes. అక్కడికి వెళ్ళి కొన్ని కుటుంబాలు దర్శించడానికి నేను ప్రయత్నిస్తాను. When I'm going, I find one person and I'll be like, oh, what about this guy? అయితే వెళ్తున్నప్పుడు దారిలో ఇంకా ఎవరైనా కనపడినప్పుడు అయితే ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి అన్న ఆలోచన నాకు వస్తుంది. You understand what I'm saying? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? How much of that feeling are we feeling for our neighbor? అయితే మన యొక్క పొరుగు వారి గురించి అలాంటి ఆలోచన, మరి అలాంటి భావము మనం కలిగి ఉంటున్నామా? Maybe God has blessed us with a skill. How much do we feel for others who are lesser privileged not having that? మనకంటే తక్కువగా మరి ఆర్థికంగా కానీ లేకపోతే లోక విధంగా కానీ తక్కువగా ఉన్న వాళ్ళ గురించి అలాంటి భావం మనకు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నామా? If we should say that the Lord is good, దేవుడు మంచివాడు లేక ఇక్కడ యెహోవా దయాళుడు అని చెప్పడానికి మనం పూనుకునే వారమైతే, if that goodness of God has not flowed through us to others, దేవుని యొక్క మంచితనము మన హృదయాల్లో నుంచి పక్క వారికి అది అంటకపోతే లేక మన ద్వారా ప్రవహించలేకపోతే, I don't think we have any right to say this in the church halls. అయితే ఈ యొక్క మాట ఈ యొక్క సంఘంలో నిలబడి మాట్లాడటానికి మనకి ఎట్టి విధమైన అర్హత లేదండి. If you believe the Lord is good, నువ్వు దేవుడు మంచివాడు నువ్వు నమ్మితే, that goodness should have flown into you and worked in you and through you flown out into the world. ఆ యొక్క మంచితనము మొట్టమొదటిగా నీలో అది నాటబడాలి, నీలో పని చేయాలి, నీలో నుంచి ప్రవహించి పక్క వాళ్ళకి అది అందజేయబడేదానిగా ఉండాలి. That is the whole point of the goodness of God. ఇక్కడున్న ముఖ్యమైన పాయింట్ అదే దేవుని యొక్క మంచితనం అంటే. So the goodness of God is not so that he can just forgive you. దేవుని యొక్క మంచితనం ఏంటంటే ఆయన ఏదో నిన్ను క్షమించేసి వదిలిపెట్టేయటం కాదు. The goodness of God is not that your need is met because of that goodness. దేవుని యొక్క మంచితనం ఏంటంటే ఆయన మంచివాడు కాబట్టి నీ యొక్క అవసరత తీరిందని మాత్రమే కాదు. The goodness of God is to forgive you and provide for your need so that you are still on this earth working his real purpose.
దేవుని యొక్క మంచితనం ఏంటంటే ఆయన నిన్ను క్షమించి నీ యొక్క అవసరతలను తీర్చి నిన్ను లోకంలో సజీవుడిగా ఉంచి నీ ద్వారా వేరే వాళ్ళకి ఆ యొక్క మంచితనం అందజేయాలని ఆయన కోరిక. So that goodness in this context is basically to keep you alive so that you really carry out the larger purposes of God. అయితే నిన్ను సజీవుడిగా ఉంచి నీకు ఆయన మంచితనాన్ని చూపిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నువ్వు లోకంలో భారంతో మోసుకొని వెళ్ళాలనేది ఆయన యొక్క కోరిక. Goodness of God when we look at in the Bible. దేవుని యొక్క మంచితనాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు If you go back to Genesis, మరి ఆదికాండానికి వెళితే the first time the word good has occurred, అయితే అక్కడ ఇది మంచిదైనట్టు దేవుడు చూచును అనే మాట మొట్టమొదటిగా అక్కడ మనకు కనబడుతుంది. when was that? ఎప్పుడు జరిగింది అది? In the creation process. ఆయన సృష్టి ఆరంభంలో జరిగింది. ఆయన సృష్టి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఆ మాట జరిగింది. Day one he creates something. మరి మొట్టమొదటి దినాన ఆయన పగలు రాత్రి క్రియేట్ చేశాడు. Day two he creates something. రెండవ రోజున ఇంకొక దాన్ని ఆయన సృష్టించాడు. At the end of every day he says he saw that it was good. అయితే ఆయన సృష్టి ఆ రోజుకి సంబంధించిన సృష్టి కార్యక్రమాన్ని ముగించిన తర్వాత అది మంచిదైనట్టు దేవుడు చూచును అన్న మాట అక్కడ ఆయన అన్నాడు. Now what is the meaning of the word good there? అక్కడ మంచిది అనే మాటకు అర్థం ఏంటి? Sorry, it's becoming a Bible study. అది బైబిల్ స్టడీ లాగా అయిపోతుంది, దయతో క్షమించండి. Any guesses? Just మీరేమన్నా ఊహించి చెప్పగలరా Can మంచిది అనే casually మాటకు guess. అర్థము? sorry. Oh, okay. Yeah, God was he was pleased when he saw it. ఆయన సంతోషపడ్డాడు లేక ఆయన ఆనందపడ్డాడు ఆయన చేసిన సృష్టిని చూసి, అలా అనుకోవచ్చు. There is something which is not him, though it's a creation. అయితే ఆ సృష్టించిన విధానం ఏంటంటే, సృష్టించిన సంగతి ఏంటంటే అప్పుడు దాకా ఆయన ఒక్కడే ఉండేవాడు, ఆయన కాకుండా ఇంకొకటి ఉద్భవించింది అనే ఆనందం అన్నమాట. He made it with a purpose. ఆయన ఒక ఉద్దేశంతో దాన్ని సృష్టించాడు. And that thing which was made was doing what it is supposed to do. That is good. అయితే ఆ చేయబడినది అది ఏ నియమానికైతే చేయబడిందో లేక సృష్టించబడిందో అది ఆ యొక్క సృష్టి చేస్తుంది, అందుకని దేవుడు సంతోషించాడు. There is something which is not God but created and is still orderly and purposeful. That is the meaning of the word good there. అక్కడ గుడ్ అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడు కానిది, అంటే దేవుడికి బయటగా సృష్టింపబడిన ఆ యొక్క పరిస్థితి దేవుడు దానికి ఏదైతే నియమించాడో ఆ యొక్క సంగతిని దేవునికి లోబడి అది ఆ కార్యాలను జరిగిస్తుంది, అందుకని దేవుడు సంతోషిస్తున్నాడు. Of course that purpose itself came from God's nature. It is his goodness again. అయితే అది ఏ ఉద్దేశంతో అయితే సృష్టింపబడింది చేయబడిందో ఆ యొక్క ఉద్దేశము దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉద్దేశమే. And each thing when it was being made he said it's good. అయితే ఏదైతే చేయబడుతుందో ప్రతిసారి అది చేసినప్పుడల్లా అది మంచిది అని ఆయన అంటూ వచ్చాడు. Now when will God say that to man? అయితే ఆ యొక్క మాట దేవుడు మరి మనిషితో ఎప్పుడు అనగలడు? When will God say that to you? అయితే దేవుడు ఆ యొక్క మాట నీతో నాతో ఎప్పుడు అనగలడు? I made this person and God can relax like at the end of every day and said this is good. ఇదిగో ఈ యొక్క వ్యక్తిని నేను సృష్టించాను, నేను సృష్టి ఆరంభంలో ఎలాగైతే సృష్టిని చేసి ఆ యొక్క దినము అంతం దగ్గర వచ్చినప్పుడు మంచిదైనట్టు చూసాను అని అన్నాను, ఈ మనిషి గురించి నేను ఆ మాట అనగలనా? Beloved, God has given you one full year. ప్రియమైన వారలారా, దేవుడు మనకు ఒక సంవత్సరం మొత్తాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరము How much have you evolved spiritually? నువ్వు ఆత్మీయంగా ఎంతగా ఎదిగావు, ఎంతగా పెరిగావు? How much have you grown spiritually? నువ్వు ఎంతగా ఆత్మలో ఎదుగుదల పొందావు, పెరుగుదల పొందావు? When you look back, can you say like the witnesses we were listening, brother, I have grown spiritually. అయితే ఇందాక వచ్చిన సహోదరులు సాక్ష్యం పంచుకున్నట్టుగా నువ్వు కూడా వెనక్కి తిరిగి సంవత్సరాన్ని చూసినప్పుడు నేను కూడా ఆత్మలో ఎదిగాను పెరిగాను చెప్పగలవా? We might be able to say, yes, God brought about this growth in me. అయితే దేవుడు ఆ యొక్క ఆత్మ పెరుగుదలను నాలో ఆయన పెంపొందింపు చేశాడని మనం చెప్పవచ్చు. But most times our witness will be it's wasted energy, wasted time, wasted potential. అయితే చాలా సార్లు మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను సమయాన్ని ఎంతో కోల్పోయాను, వృధా చేసుకున్నాను, పోగొట్టుకున్నాను అనే సాక్ష్యం మనం చెప్పే వారంగా ఉంటాం. Beloved, if we are saying that the Lord is good and we don't live by that goodness, I don't
think there's any point in continuing, to say things in the church. దేవుడు మంచివాడు, దేవుడు దయాళుడు అని చెప్పి ఆ యొక్క దయాళుత్వాన్ని మనం పొందుకొని దాని ప్రకారం మనం జీవించగల వారంగా లేకపోతే సంఘంలో వచ్చి మన మాటలు చెప్పడానికి మనం అర్హులం కాదు. Sometimes knowledge and life are very far apart. అయితే కొన్నిసార్లు మనకున్న జ్ఞానము మనము దానికి సరిపడా జీవించే జీవితము చాలా దూరంగా ఉంటాయండి. Actually they have to be together. అయితే అవి రెండు యాక్చువల్ గా చాలా దగ్గరగా ఉండాలి, కలిసిపోయి ఉండాలి. But it happens in brethren churches these days that we know so much, we think that is Christian life. అయితే బ్రదర్ సంఘాల్లో అయితే మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాము, మాకు ఎంతో వాక్యం తెలుసు కాబట్టి మేము చాలా ఆత్మీయంగా జీవిస్తున్నాం అనుకుంటూ ఉంటారు. I don't know if I can, backbite about brethren in a very old brethren assembly. అయితే బ్రదరన్ సంఘానికి సంబంధించిన సాడీలు నేను చాలా పాతదని బ్రదరన్ సంఘంలో చెప్పడానికి మంచిది కాదేమో అనుకుంటున్నాను. I think I qualify because I come from an even older assembly. అయితే నేను చెప్పడానికి నేను అర్హుడిని, ఎందుకంటే నేను వచ్చిన బ్రదరన్ అసెంబ్లీ దీనికంటే చాలా పాతది, చాలా ఎప్పటి నుంచో ఉన్నది. Beloved, God has given us a legacy. అయితే దేవుడు మనకి ఒక లెగసీ ఇచ్చాడు. A legacy, I'm not talking about knowledge, but a legacy of faithful men and women. అయితే దేవుని కోసము తరతరాల నుంచి ఎంతో ఆత్మీయతతో నమ్మకంగా ఉన్న సహోదరులు స్థాపించిన సంఘాల నుంచి మనం వచ్చాము. If we were to talk in terms of the world's terms, how much of that legacy have we multiplied or has it gone down? మనము లోక సంబంధంగా మాట్లాడితే ఆ యొక్క మనకు వచ్చిన దాతృత్వము మనం ఎంతగా దాన్ని పెంపొందింపజేశాము, ఎంతగా దానిని ముందుకు కొనసాగించగలిగాము. I want all of us to examine. మనమందరం కూడా మన హృదయాలను పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. In verse 4 he says, enter his gates with thanksgiving. 4వ వచనం రెండో భాగంలో మనం చూస్తే, లేక మొదటి భాగంలో, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. This whole psalm is a psalm of thanksgiving. ఈ యొక్క కీర్తన మొత్తం కూడా కృతజ్ఞతాస్తుతులకు సంబంధించిన కీర్తన. The actual meaning of that word of thanksgiving is confess publicly what the Lord has done for you. కృతజ్ఞత అనే మాటకు అర్థం ఏంటంటే, మరి దేవుని ముందు బహిరంగముగా నీవు చేసిన పనులను ఒప్పుకోవడమే. In the community, tell what the Lord has done for you. సమాజములో దేవుడు ఏమి చేశాడో ఆ యొక్క విషయాలను ఒప్పుకోవడము. Oh, what all things God has done for us. ఎన్ని గొప్ప విషయాలు దేవుడు మన జీవితాల్లో చేశాడండి. After being joyful of who he is, we also need to be joyful of what he has done for us. అయితే దేవుడు ఏమై ఉన్నాడో దాని విషయమై మనం సంతోషించిన తర్వాత దేవుడు మన జీవితాల్లో ఏమి చేశాడో ఆ విషయంలో కూడా మనం సంతోషించాలి. One day I was thanking God, I'm breathing, thank you. ప్రభువా, నేను ఈ రోజు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను, దాన్ని బట్టి మీకు వందనాలు అని చెప్పాను ఒక రోజు నేను. A lot of people I know can't breathe normally. చాలా మంది ప్రజలు మామూలుగా నార్మల్ గా వాళ్ళు శ్వాస పీల్చుకోలేరు. Like I think brother was telling about, I got a 200 rupees mat. He's thankful for that. అయితే బ్రదర్ ఇందాక చెప్పారు, 200 రూపాయలు పెట్టి నేను ఒక చాప కొనుక్కున్నాను, దాన్ని బట్టి దేవునికి వందనాలు. See how grateful we have to be. మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలండి దేవుని సన్నిధిలో. As we talk here, there are people who don't even have places of worship. అయితే చాలా మందికి కూడుకోవడానికి సంఘములు, స్థలములు, బిల్డింగ్స్ కూడా లేవు, స్థలం కూడా లేదు. People are worshiping in fear, and that was one of my thanks points to God when I was thinking about 2025. 2025 గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా మంది భయముతో బిడియముతో ఎక్కడెక్కడో దాక్కుని ఆరాధిస్తున్నారు, కానీ మనం అలా లేము. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. We are grateful that our governments here are still letting us publicly gather and worship our God according to our faith. ఇక్కడున్న ప్రభుత్వాలు మనము సంఘముగా కూడుకొని దేవుని ఆరాధించడానికి వారు ఎటు విధమైన అడ్డంకులు ఇంకా పెట్టట్లేదు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతులు చెల్లించాలి. We are growing in our appetite for the word of God. We need to thank God for that. దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన ఆసక్తి విషయంలో మనం ఇంకా పెరుగుతున్నాము, ఆకలి విషయంలో ఇంకా పెరుగుతున్నాము. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. The Spirit is working amongst us, probably bringing out, young men like Samuel amongst us. We need to thank God for that. దేవుని యొక్క ఆత్మ సమూయేలు లాంటి చిన్న పిల్లలను ఆయన వాళ్ళని బలపరిచి ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఆ విషయాన్ని బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. Oh, let us join with this psalmist and shout out praises to our God. అయితే ఈ యొక్క కీర్తనాకారుడితో కూడా మనము కూడా కలిసి యెహోవా ఉత్తముడు, లేక ఆయన గొప్పవాడు, ఆయన దయాళుడు అని గొప్ప ఉత్సాహధ్వని చేసే వారంగా ఉందాము. Let us tell him, you are my God. ప్రభువా, నువ్వేనా దేవుడివి అని మనం కూడా చెప్తాము. Let us tell him, you are my king. ప్రభువా, నువ్వేనా రాజు అని మనం కూడా చెప్తాము. Let us tell him, I am your subject and I will obey you no matter what. ప్రభువా, నేను నీకు దాసుడును, నేను ఎలాంటి పరిస్థితి వచ్చినా గానీ మీకు లోబడి ఉంటానని మనం కూడా చెప్తాము. And if we say that, we better be careful
about 2026. అలాంటి మాట కనుక మనం ఈ రోజు ఇక్కడ ఒప్పుకునే వారం అయితే 2026 గురించి మనం ఎంతో భయముతో వణుకుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. The kingdom this king has called you and me for, it's a very high calling. అయితే ఈ యొక్క రాజ్యంలోకి నిన్ను పిలిచిన ఈ యొక్క రాజు ఆయన యొక్క పిలుపు ఎంతో ఉన్నతమైనదండి. We are not talking about material wealth and all of that. We are talking about the character of this king and our character as well. మనము లోక సంబంధమైన ధనాన్ని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. నిన్నెవరైతే పిలిచారో ఆ యొక్క దేవుడైన రాజు యొక్క స్వభావము, నీ యొక్క స్వభావం, నీ యొక్క వ్యక్తిత్వం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము. In you he is forming a love like his. అయితే నీలో ఆయనలో ఎలాంటి ప్రేమ అయితే ఉందో నీలో అలాంటి ప్రేమ రూపకల్పన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. Can I repeat that once more? నేను మరలా చెప్పనా విషయం? In you he is, birthing or training a love which is like his. అయితే ఆయన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో నీలో అలాంటి ప్రేమ పొందుపరచబడాలని ఆయన నిన్ను శిక్షణలో పెడుతున్నాడు. That's my vision for 2026. అయితే 2026 సంవత్సరానికి నాకున్న దర్శనము అయితే అది. Let us say, God, Lord, help me to love others. ప్రభువా, నేను చుట్టుపక్కల ఉన్న పొరుగు వారిని ప్రేమించేటట్లుగా నన్ను తీర్చిదిద్దండి, నాకు సహాయం చేయండి. To love them like you love them. ప్రభువా, మీరైతే ఎలా ప్రేమించారో పొరుగు వారిని నేను కూడా అలా ప్రేమించేటట్టు నాకు సహాయం చేయండి. Then everything will fall in place. అయితే అప్పుడు మిగిలినవన్నీ కూడా సర్దుకొని లైన్లో పడిపోతాయండి. Evangelism, స్వార్థ ప్రకటన, helping those in need, చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం చేయటం, proper use of your time. మరి నీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. Because if you love people, you won't have time for yourself. అయితే నువ్వు ఎప్పుడైతే ప్రజల్ని ప్రేమిస్తావో నీకేం సమయం ఉండదు, నీ సమయం అంతా ప్రజల కోసం ఇచ్చిస్తావు. If you love people, you want to go and spend time with them. నువ్వు ప్రజల్ని ప్రేమించే వాడివైతే ప్రజలతో సమయం వెచ్చించడానికి ఇష్టపడతావు. Beloved, in 2026, let us ask God, Lord, teach me to love. ప్రియమైన వారలారా, 2026 సంవత్సరంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, పొరుగు వారిని ఎలా ప్రేమించారో నాకు నేర్పించండి. That one commandment to love you and to love my neighbor. ప్రభువా, నిన్ను నేను ప్రేమిస్తాను, నా పొరుగువారిని కూడా మరి ప్రేమించడానికి నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి. And I sometimes I'm scared to say this, but I will still say it. కొన్నిసార్లు ఈ విషయం చెప్పాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది, అయినగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. If you cannot love your neighbor, నీ యొక్క పొరుగువారిని కనుక నువ్వు ప్రేమించలేకపోతే, how much you know this, it's a waste. నువ్వు ఎంత బైబిల్ నీకు తెలిసినా గానీ అది దానివల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. Yes or no? There's no point. బైబిల్ చదవటంలో ఇంకా మనకి పాయింట్ ఏం లేదండి. I'll just tell a small personal experience of mine and I'll close. నా యొక్క ఒక వ్యక్తిగత అనుభవాన్ని నేను పంచుకొని నేను ముగిస్తాను. One day I was passing near my house. ఒక రోజు నా ఇంటి పక్క దారి నుంచి నేను వెళ్తూ ఉన్నాను. And I saw a swarm of flies just come up suddenly. ఒక ఈగల గుంపు సడన్ గా అక్కడ నుంచి పైకి లేచి రావడం నేను గమనించాను. That's unusual. అది సాధారణంగా జరిగే విషయం కాదు. Then I looked like this and to my astonishment it came from a person. అయితే నేను ఇలా చూసినప్పుడు నా యొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క ఈగల గుంపు ఒక మనిషి మీద నుంచి లేచినాయి. Can you imagine that? మీరు ఊహించగలరా ఎలా ఉంటుందో? I immediately saw and it was very bad. అది చాలా దారుణంగా ఉంది, చాలా భయంకరమైన సన్నివేశం అది. At that moment what would my inner voice tell me? అయితే అలాంటి సమయంలో నా హృదయంలో ఉన్న నా యొక్క లోపల ఉన్న వాయిస్ నాకేం చెప్తుంది? You came on a work, just go. అయితే నువ్వు పని మీద వచ్చావు కదా, ఇదంతా ఈగల గుంపు అంతా నీకెందుకు, నువ్వు పని చూసుకొని ముందుకెళ్ళిపో అని చెప్తుంది. Right? అవునా కాదా? If nobody is nodding, I think if you are there you will go and help. ఒకవేళ మీరుంటే మీరు సహాయం చేసేవాళ్ళేమో. So I was going. I was just passing by. నేను అలాగా అది పక్కకు తోసేసి ముందుకు వెళ్తా ఉన్నాను. Inner struggle is there. Just go and see what's there. లోపల నాకు నొప్పి కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, అయినా కానీ అది త్రోసివేసి నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. My voice is like, just go. నాకు లోపల నుంచి ఏమనిపిస్తుంది అంటే వెళ్ళిపో అని అనిపిస్తుంది. The Spirit of God is like, no, go back. అయితే దేవుని యొక్క ఆత్మ నాకు ఏం చెప్తున్నాడు అంటే వెనక్కి వెళ్ళు అని చెప్తున్నాడు. Fighting is happening. రెండిటి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది లోపల. I don't know why. I thought that man who was lying there, he's made in the image of God. అయితే దేవుని వాక్యం నాకు గుర్తు చేసేది ఏంటంటే ఎవరైతే ఆ ఈగల గుంపు ద్వారా వచ్చాడో ఆ యొక్క మనిషి దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వ్యక్తి, మానవుడు. I didn't look at him like a human being. I saw him as a human made in the image of God. అయితే ఆయన ఒక మానవుడిగా నేను చూడలేదు, అయితే దేవుని యొక్క స్వరూపం చొప్పున పోలిక చొప్పున చేయబడిన మానవుడిగా చూడటానికి నేను ఆ రోజు నేర్చుకున్నాను. And that moment
it was like, what is the use? You know all the theology and all. అయితే దేవునికి దేవుని ఒక వాక్యానికి సంబంధించిన జ్ఞానమంతా మనకొచ్చు, కానీ అక్కడ ఆయన సహాయం చేయకపోతే ఏంటి మన యొక్క పరిస్థితి? You don't have little love to turn around and go and see what is there. మరి ఆ యొక్క వ్యక్తి పరిస్థితి ఏంటి అని వెనక్కి తిరిగి చూడటానికి కొంచెం ప్రేమ కూడా నీ దగ్గర లేదు. You understand my struggle? What I was going through. మరి ఆ రోజు నాకు ఎంత ఇబ్బందికరంగా నేను ఫీల్ అయ్యానో మీకు అర్థమవుతుందా? But I tried to obey what God was telling me. అయితే ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఏమైతే నన్ను హెచ్చరిస్తున్నాడో ఆ యొక్క విషయానికి లోబడ్డానికి నేను ఇష్టపడ్డానండి. I went, I did my work, I came back to that place. మరి నేను వెళ్ళి నా పని ముగించుకొని మరలా అక్కడికి వచ్చాను. Oh, to my horror, the scene was much serious than I thought it would అయితే be. నేను వచ్చినప్పుడు ఇంకా భయానకంగా ఇంకా భయంకరంగా మారింది ఆ యొక్క పరిస్థితి. A human being lying sidewards. మరి ఒక మానవుడు, ఒక వ్యక్తి ఇలాగ సైడ్ కి పండుకొని ఉన్నాడు, పక్కకి పండుకొని ఉన్నాడు. And later when I interrogated the nearby people, they said he was in that position for 3 days. అయితే చుట్టుపక్కల వాళ్ళని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగో ఈ వ్యక్తి 3 దినాలుగా అలాగే ఉన్నాడండి అని చెప్పారు. I was wondering what I could do for this man. అయితే ఆ పరిస్థితిలో, ఆ యొక్క స్థితిలో నేను ఈ మనిషికి నేను ఏం చేయగలను అనే విషయాన్ని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. But my common sense told me he will not live. అయితే నాకు లోపల నుంచి వస్తున్న ఆలోచన ఏంటంటే, ఈ మనిషి ఎక్కువ కాలం బతకడు. But I still did not want to risk it, because that could be my voice telling me, okay, he'll die, just go on your way. అయితే నాలో నుంచి వస్తున్న ఇంకొక మరి వాయిస్ ఏం చెప్తుందంటే, అతను ఎలాగో చనిపోతాడు, ఎందుకు వదిలేసి ముందుకు వెళ్ళిపో అని చెప్తుంది. I wanted to make sure that I have peace when I leave that place. అయితే నాకు వస్తున్న ఇంకొక ఆలోచన ఏంటంటే, నేను హృదయంలో నెమ్మది కలిగి శాంతి కలిగి వెళ్ళాలి ఈ పరిస్థితిలో నుంచి. You won't believe me, in 5 minutes that person died. అయితే చాలా దయానకమైన విషయం ఏంటంటే, నేను అలా ఆలోచిస్తూ ఉండగా నా కళ్ళ ముందు 5 నిమిషాల్లో ఆ వ్యక్తి అక్కడే చనిపోయాడు. If I came even after half an hour and they would have removed him from that place. అయితే నేను ఒకవేళ నా పని ముగించుకుని అరగంట తర్వాత వెనక్కి వచ్చే పని అయితే ఈ చనిపోయిన వ్యక్తిని అక్కడ నుంచి తీసేసి ఉండేవాళ్ళు. Why am I telling all this? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు? Beloved, it is that kind of sensitivity God wants to develop in you and me. అయితే అలాగా ఆత్మ నడిపింపుకి లోబడటము అనే విషయంలో అలాంటి పరిస్థితిని మన హృదయములో, మన యొక్క ఆత్మలో కలుగు చేయాలి, మనకి నేర్పించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. In small things he teaches big lessons. అయితే చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా పెద్ద పాఠాలు ఇవి. How many people who are helpless like that are benefiting from our life? అలాంటి మరి ఏ సహాయము లేని నిస్సహాయమైన ప్రజలు మన యొక్క జీవితాల నుంచి ఎంతమంది వాళ్ళు సహాయాన్ని పొందగలుగుతున్నారు? I know you should read God's word, you should pray and all that. మనము దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇదంతా కూడా మంచిదే. But how much of that God's word is moving you towards your neighbor? That's what I'm asking. అయితే నువ్వు చదివిన దేవుని వాక్యంలో ఎంత భాగము వరకు నిన్ను నీ యొక్క పొరుగువాని దగ్గరికి తీసుకెళ్లే వాక్యంగా ఉంటుంది నీ జీవితంలో? All this is going here. ఇది మన హృదయంలోకి వెళ్తుంది, మంచిదే. But is your leg going towards the neighbor is what I'm asking. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీ యొక్క కాలు ముందు వేసి నీ యొక్క పొరుగువాని దగ్గరికి నువ్వు చేస్తున్న భక్తి నిన్ను నడిపిస్తుందా లేదా? Did you understand my question? మీకు అర్థమైందా నేను అడిగే క్వశ్చన్? You're coming to the church, మీరు సంఘానికి వస్తున్నారు, Bible study, learning so much. బైబిల్ పఠనం చేస్తున్నారు, మంచిదే. Worship, wow, today worship was awesome, we will say after we go out. మరి ఆరాధన చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకుంటాం. In that week how many neighbors you visited? మరి ఆ యొక్క వారములో ఎంతమంది పొరుగువారిని మీరు దర్శించారు? How many times your hand went into your pocket to give something to someone in need? అయితే ఎన్నిసార్లు మీ యొక్క చెయ్యి మీ యొక్క జేబులోకి వెళ్ళింది, డబ్బులు తీసి అవసరంలో ఉన్న వాళ్ళకి కొంత ధనము ఇద్దాము అని చెప్పి? If this is your prayer, ఇది గనక నీ ప్రార్థన అయితే, how much of percentage in that prayer is you and how much is others? అయితే నువ్వు చేసే ప్రార్థనలో, ఆ ప్రార్థనలో ఎంత శాతము నీ గురించి ఉంది, ఎంత శాతము పొరుగు వారి గురించి ఉంది? Some people, godly men, they don't even pray about themselves. అయితే చాలా మంది గొప్ప దైవభక్తులు వాళ్ళ గురించి వాళ్ళు అసలు ప్రార్థనే చేసుకోరు. They'll say my needs are taken care. వాళ్ళు ఏమంటారంటే, నా అవసరతలన్నీ దేవుడు తీర్చాడు, అయిపోయింది, చాలు నాకు అంటారు. What are our prayers like? అయితే మన యొక్క ప్రార్థన ఎలాగున్నాయి? How much of your sleep is being lost because of someone who doesn't have something? అయితే
అవసరతలో ఉన్న వ్యక్తుల గురించి, పొరుగు వారి గురించి నువ్వు నీ యొక్క నిద్రని ఎంత బాగాని కోల్పోవటానికి ఇష్టపడుతున్నావు? Beloved, that's the whole summary of this Bible. That's what Jesus said, not me saying. ఈ యొక్క బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా అదే. యేసు ప్రభువు వారు చెప్పింది కూడా అదే, పొరుగు వారిని ప్రేమించే విషయం. Let 2026 be that kind of a initiative or a trial or a pursuit for us. అయితే మన యొక్క జీవితంలో 2026 సంవత్సరంలో పొరుగువారిని ప్రేమించడము, పొరుగువారికి సహాయం చేయటము అనే విషయాన్ని మనం గట్టిగా పట్టుకున్నాము. దాన్ని పట్టుకుని మనం ముందుకు కొనసాగుదాము. That's how the virtues of Christ are shown in the world. అయితే ఆ పొరుగువారిని ప్రేమించే విషయంలోనే క్రీస్తు యొక్క గుణగణాలు మన యొక్క జీవితంలో ప్రతిబింబింప చేయబడతాయండి. Our evangelism is struggling probably because there is no Christ shown in our life. మన యొక్క సువార్త ప్రకటన ముందుకు సాగట్లేదు, చచ్చుబడిపోయి ఉంది. ఎందుకంటే మన యొక్క జీవితం ద్వారా క్రీస్తు కనపరచబడట్లేదు కాబట్టి. Our evangelism is connected to the size of our wallets. అయితే మన యొక్క సౌవార్తీకరణ మన యొక్క పర్సు ఏ సైజులో ఉందో దానికి లింక్ ఉంది. Yes or no? Our purses keep getting better and our evangelism keep getting మన మన యొక్క ధన సమృద్ధి ఎక్కువైపోతుంది. అంటే పర్సులో ఎక్కువ డబ్బులు ఉంటున్నాయి, కానీ మన యొక్క సౌవార్తీకరణ చచ్చుబడిపోతుంది, తగ్గిపోతుంది. Last time I visited Vimochan Anna in Northeast. విమోచన్ బ్రదర్ ని నేను కలుసుకున్నాను నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇటీవల. One of his converts is a brother called Kushal. ఆయన సువార్త చెప్పడం ద్వారా నమ్ముకున్న ఒక సహోదరుడి పేరు కుషాల్. You know, he walks kilometers. He doesn't have even one vehicle in his house. ఆయనకు ఒక్క వెహికల్ కూడా లేదు, టూ వీలర్ గాని కూడా ఏమీ లేదు. ఆయన ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాడు. He lives in Darjeeling. ఆయన డార్జిలింగ్ అనే ప్రదేశంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. Hilly region. అది కొండ ప్రదేశం అండి. Cold region. చాలా చల్లగా ఉంటుంది అక్కడ. Not even one vehicle in his house. ఆయన ఇంట్లో ఒక్క వెహికల్ కూడా లేదు. You know, people in my city, in my youth group, they talk about 7-seaters and luxuries. అయితే నేనున్న యూత్ గ్రూప్ లో ఉన్న యవనస్తులు మాట్లాడుకునే విషయాలు ఏంటంటే 7-సీటర్ ఎస్యూవీ కొనుక్కుందాం, లేకపోతే లగ్జరీ వెహికల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. But a man is walking and preaching the gospel. అయితే ఆ డార్జిలింగ్ లో ఉన్న కుషాల్ అనే బ్రదర్ ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ సువార్త చెప్పడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. How will he get a vehicle? ఆయనకి మరి వెహికల్ ఎవరిస్తారండి? Through the resources God has kept in the cities. అయితే మన దగ్గర దేవుడు మనకిచ్చిన ధననిధి ద్వారా ఈ యొక్క సిటీస్ లో ఉంటుంది, మన ద్వారానే కదా ఆయనకు వచ్చేది. That's why God is giving us jobs. అందుకనే దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు. Recently I was at one meeting and one brother was talking about another sister getting a job. He's like, hallelujah, now she'll be helpful for the ministry. అయితే ఒక సహోదరుడు ఇలాగన్నాడు, ఒక సహోదరికి ఉద్యోగం వచ్చింది ఆ యొక్క సంఘములో, హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక, ఇప్పుడు ఆమెకు వస్తున్న ధనంలో కొంత భాగం దేవుని పిల్లలకు ఇవ్వగలదు. What are we doing with our money? అయితే మన యొక్క ధనం ద్వారా, మన యొక్క ధనంతో మనం ఏం చేస్తున్నాం? If our neighbor is sleeping hungry, it's us who is responsible. మన యొక్క పొరుగువాడు మరి ఆయనకు నిద్ర పట్టట్లేదంటే, ఆకలితో అలమటిస్తున్నాడంటే మనమే దానికి కారణం. If our neighbor is not heard the gospel, it's us who are responsible. మన యొక్క పొరుగువాడు సువార్త వినలేదంటే మనమే దానికి బాధ్యులము. More truth, more responsibility. ఎక్కువ సత్యం మనకు తెలిసినప్పుడు ఎక్కువగా మన మీద భారం మోపడి ఉన్నది. This was the most unplanned message I ever gave in my life. నా యొక్క జీవితంలో అసలు ప్లాన్ చేసుకోకుండా స్పాంటేనియస్ గా ఇచ్చిన మెసేజ్ లో ఇదొకటి. Sorry if I spoke anything more. మిమ్మల్ని నేను బాధపరిచి ఇబ్బంది పెట్టి ఉంటే దయతో నన్ను క్షమించండి. I really hoped and prayed that the Lord would use whatever comes out of my mouth for our edification and His glory. మరి దేవుని యొక్క మహిమార్థమై మన యొక్క పెరుగుదల, మన యొక్క ఎదుగుదల కొరకై నేను ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుడు వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను. I came late and I hope now I am not late. అయితే నేను లేట్ గా వచ్చాను, అయితే ఇప్పుడు మాత్రం లేట్ గా నేను ముగించలేదని నేను అనుకుంటున్నాను. Praise God. దేవునికి మహిమ కలుగును గాక.